గాయత్రి విద్యానికేతన్లో ఉగాది సంబరాలు. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని పెద్దపల్లి పట్టణంలోని గాయత్రి విద్యానికేతన్లో ముందస్తు ఉగాది సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ఉగాది పండుగ యొక్క ప్రాముఖ్యత, విశిష్టతను అధ్యాపకులు వివరించారు. ఉగాది అనగా నూతన సంవత్సరానికి ఆరంభమని, ప్రకృతి మరియు కాలచక్రంలో చోటు చేసుకునే మార్పులను అనుసరించి ఈ పండుగను జరుపుకుంటామని పిల్లలకు తెలియజేశారు. ఉగాది పండుగలో ముఖ్యమైన ఉగాది పచ్చడి యొక్క ప్రాముఖ్యతను వివరిస్తూ దానిలోని పదార్థాలు జీవితంలోని ఆనందం, దుఃఖం, కోపం, ఆశ్చర్యం వంటి అనుభవాలకు ప్రతీకలని చెప్పారు. అనంతరం విద్యార్థుల చేతనే ఉగాది పచ్చడిని తయారు చేయించి అందరికీ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా చిన్నారులు ఉగాది పాటలు, భక్తి గీతాలపై నృత్య ప్రదర్శనలు చేసి ప్రేక్షకులను అలరించారు. కార్యక్రమంలో గాయత్రి విద్యానికేతన్ చైర్మన్ శ్రీనివాస్, కరెస్పాండెంట్ రజని, అధ్యాపక బృందం పాల్గొన్నారు. ఈరోజు గాయత్రి విద్యానికేతన్ ఆవరణలో ముందస్తు ఉగాది సంబరాలు నిర్వహించడం జరిగింది. ఉగాది అనగా మన తెలుగు వారికి నూతన సంవత్సరం. ఈ యొక్క ప్రత్యేకతను పిల్లలకు కూడా చక్కగా వివరించడం జరిగింది. అదేవిధంగా ఉగాది అంటే ముఖ్యంగా పచ్చడి అనేది ప్రత్యేకత సంతరించుకుంటుంది. ఈ షడ్రుచులతో చేసినటువంటి పచ్చడి ఎంతో ప్రత్యేకమైనది. దీనిలో ఉన్నటువంటి ఒగరు, ఉప్పు, కారం, పులుపు ఇలాంటివన్నీ కూడా సమ్మేళనం అనేది ఎంతో స్వీకరించడం వలన మనకు కూడా ఎంతో ఆరోగ్యాన్ని చేకూరుస్తుంది. అదేవిధంగా దీని యొక్క ముఖ్య ఉద్దేశం కూడా జీవితంలో కష్ట సుఖాలు, మంచి చెడు ఏదొచ్చినా కూడా సమానంగా స్వీకరించాలనే ఈ యొక్క ఉద్దేశాన్ని, అదేవిధంగా ఈ యొక్క పండుగ యొక్క విశిష్టతను పిల్లలకు చక్కగా వివరించడం జరిగింది. అందరికి కూడా ఉగాది శుభాకాంక్షలు.